class what we will learn, we completed the control structures. Okay, in this class we will learn about the arrays. Arrays ante enti nana, group of similar item, collection of similar items. ఓకే, అరేస్లో మనకేంటి, వాట్ ఈస్ ద అరే, వాట్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అరేస్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఏమున్నాయి. ఓకే, అండ్ అరేస్లో మనకి 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. ఇవాళ మనం ఏంటి 1 డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేస్తాము, హౌ టు ఇనీషియలైజ్ అండ్ హౌ టు యాక్సెస్ దోస్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు దట్. ఓకే, మనం ఎలా యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేటివి అన్ని డీటెయిల్గా ఇవాళ నేర్చుకుందాం. ఓకే, అరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోమోజీనియస్? హోమోజీనియస్ అంటే ఏంటి, ఒకటే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి హోమోజీనియస్ అంటున్నాం, ఆర్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్. సరే, మనం ఏంటి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఒక 5 ఎలిమెంట్స్ 5 ఇంటీజర్స్ని డిస్ప్లే చేయాలి అంటే ఏమని చేస్తాం, ఏంటి ఏ కమా బి కమా సి కమా డి కమా ఈ 5 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ, డి ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ, ఈ ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ అని డిఫరెంట్ ఆ 5 వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసి మళ్ళీ వాటిని ప్రింట్ చేస్తాం. సరే, మనకు 10 వాల్యూస్ కావాలి, 10 నెంబర్స్ని డిక్లేర్ చేయాలి, 100 నెంబర్స్ కావాలి, 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి, అసైన్ చేయాలి, ప్రింట్ చేయడం. దిస్ ఈజ్ ద లెంతీ ప్రాసెస్. ఫర్ దాట్ పర్పస్ వీ కెన్ యూజ్ సిమిలర్ ఐటమ్స్ని ఒకసారి గ్రూప్ చేయడానికి వీ హ్యావ్ ద డిరైవ్డ్ డేటా టైప్, దట్ ఈస్ ద అరే. మనం ఆల్రెడీ అంతకుముందు ఏంటి డిరైవ్డ్ డేటా టైప్స్, ఇన్ ద డేటా టైప్స్ యొక్క ఒక టైప్లో మనం అరేస్ బిలాంగ్స్ టు ద డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ అంటే ఏంటి, ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ నుంచి కనుక్కునే, అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్. అంటే కలెక్షన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఇంటీజర్స్ అన్నిటిని ఒక చోట, క్యారెక్టర్స్ని ఒక చోట, లాంగ్ నెంబర్స్, ఫ్లోట్స్ని, రియల్ నెంబర్స్, ఇలా అన్నిటినీ ఒక చోట మనం గ్రూప్ చేసుకుంటూ ఒక కొత్త డేటా టైప్గా డిక్లేర్ చేయడానికి వీ కెన్ యూజ్ దీస్ అరేస్. అరే ఈజ్ ఎ ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్స్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సేమ్ డేటా టైప్. ఒకటే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక చోట కలెక్షన్, ఒక ఫిక్స్డ్ సైజ్ ఎలిమెంట్ లాగా వేరియబుల్ లాగా చూపించడాన్ని మనం అరే అంటున్నాం. ఫిక్స్డ్ సైజ్ మీన్స్ వెన్ వీ డిక్లేర్ ద సైజ్ ఆఫ్ ది అరే ఇట్ ఈస్ ద ఫిక్స్డ్, అంటే మళ్ళీ మనం చేంజ్ చేయరాదు. 10 అని ఇస్తే 10 ఎలిమెంట్స్ని మాత్రమే ఇవ్వచ్చు, 100 అని ఇస్తే 100 వరకు ఇవ్వచ్చు, అంటే 100 కంపల్సరీ ఇవ్వని లేదు, అప్ టు 100 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు. నువ్వు 200 ఇస్తా అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంతైతే సైజ్ స్పెసిఫై చేస్తావో అన్ని ఎలిమెంట్స్ని మాత్రమే, అన్ని ఐటమ్స్ని మాత్రమే నువ్వు ఆ అరే టైప్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీస్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాం వీటిని, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి, నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ని, డిఫరెంట్ మార్క్స్ని, ఇట్లాంటివన్నిటిని రిప్రజెంట్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ద అరేస్. అండ్ దీస్ అరేస్ నాట్ ఓన్లీ to represent the simple list of values but also for tables of data in 2 or more dimensions. మనం ఓన్లీ లిస్ట్ లాగానే కాదు, లిస్ట్ అంటే ఏంటి, ఒకటే సింగిల్ రో అంటే సింగిల్ డైమెన్షన్, ఒక డైమెన్షన్, అలా కాకుండా 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4 డైమెన్షన్, అప్ టు మోర్ డైమెన్షన్స్ లాగా ఒక టేబుల్ లాగా డిస్ప్లే చేయడానికి కూడా వీ కెన్ యూస్ అరేస్. ఓకే, అరే కన్సిస్ట్ ఆఫ్ కంటీజియస్ మెమొరీ లొకేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటీజియస్? కంటీజియస్ అంటే ఏంటి, ఒకదాని పక్కన ఒకటి మెమొరీని అల్లొకేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం అరే సైజ్ ఆఫ్ 10 అని ఇస్తామనుకో, 10 పక్కన ఎలిమెంట్స్ని, అంటే పక్కన సీట్స్, నువ్వు 10 టికెట్స్ కొనుక్కుంటావు, టికెట్స్ కొనుక్కున్నప్పుడు పక్కనే ఉండాలంటే ఏం చెప్తావు, 10 సీక్వెన్స్ ఒకటే నెంబర్స్ ఇవ్వండి, ఒకటే రోలో ఇవ్వండి అంటాం. అంటే ఏంటి, పక్కన కూర్చోడానికి. జస్ట్ లైక్ అట్లనే అరే ఎలా మెమొరీని అల్లొకేట్ చేస్తుంది, కంటీజియస్లీ ఇట్ అల్లొకేట్స్. ఓకే, ద లోయెస్ట్ అడ్రస్ కరెస్పాండ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. తక్కువ అడ్రస్ని ఏందే ఫస్ట్ ఎలిమెంట్ అంటాం, లాస్ట్ ఎలిమెంట్ బికమ్స్ ద హైయెస్ట్ అడ్రస్. ఓకే, అండ్ ద ఐడియా ఆఫ్ అన్ అరే ఈజ్ టు రిప్రజెంట్ మెనీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ వన్ వేరియబుల్. ఒకటే వేరియబుల్ యొక్క డిఫరెంట్ రూపాలని చూపడానికి మనము, అంటే అరేకి నేమ్ ఒకటే ఉంటుంది, అది 0 పొజిషన్లో ఏముంది, 1 పొజిషన్లో ఏముంది, 2 పొజిషన్లో ఏముంది, అప్ టు 10th పొజిషన్ వరకు ఏముంది అనేది, అంటే ఇట్ ఈస్ ద మెనీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ one variable. Array is to represents many instances of one variable. What is the use of arrays? Arrays use చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్?
అరేస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వీ కెన్ ర్యాండమ్లీ యాక్సెస్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ అరే ఇండెక్స్. అరే అంటే ఏంటి, సైజ్ 10 అని ఇస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఆఫ్ 10 అని ఇచ్చామనుకోండి, ఏ ఆఫ్ 10 అని ఇలా డిక్లేర్ చేసినాం. ఓకే, దిస్ ఈస్ ద అరే ఏ. వాట్ ఈస్ దిస్, ఇక్కడ అంటే 0 to up to 9 elements. వాట్ ఈస్ దిస్ 0 to 9? దీస్ ఆర్ ద ఇండెక్సెస్. ఈ అరే ఇండెక్సెస్ని యూజ్ చేసుకొని ఏ ఆఫ్ 5 అంటే 6th ఎలిమెంట్, ఏ ఆఫ్ 9 అంటే 10th ఎలిమెంట్, ర్యాండమ్లీ వీ కెన్ యాక్సెస్. ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, లెస్ లైన్ ఆఫ్ కోడ్ యాజ్ ఇట్ క్రియేట్స్ ఎ సింగిల్ అరే ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్. ఒకటే మల్టిపుల్ ఎలిమెంట్స్ యొక్క సింగిల్ లైన్లో స్పెసిఫై చేస్తాం. దాన్నే మనం ఏమంటాం, కోడ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఈజీ యాక్సెస్ టు ఆల్ ద ఎలిమెంట్స్, ఈ అన్ని ఎలిమెంట్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రావర్సల్ త్రో ద అరే బికమ్ ఈజీ యూజింగ్ ద సింగిల్ లూప్స్ యూజ్ చేసి ట్రావర్స్ అంటే 0 పొజిషన్లో ఏముంది, 1లో ఏముంది, 2లో ఏముంది, 3లో ఏముంది, వాట్ ఈస్ ద 3rd ఎలిమెంట్, వాట్ ఈస్ ద 4th ఎలిమెంట్, వాట్ ఈస్ ద 10th ఎలిమెంట్, ఈజీలీ వీ కెన్ ట్రావర్స్ అంటే మూవ్ చేస్తూ మనం ఏముంది అనేది యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద సింగిల్ లూప్స్. ఈజీ టు సార్ట్ డేటా, ఈజీ టు సెర్చ్ ద డేటా. అరేలో ఎక్కడ ఏ ఎలిమెంట్ ఉంది సార్టింగ్ చేయడం. సార్టింగ్ అంటే ఏంటి, ఒక ఆర్డర్లో మనము డిస్ప్లే చేయడం. దోస్ ఆల్ ఆర్ పాసిబుల్ విత్ ద యూజ్ ఆఫ్ అరేస్. అరేస్ యూజ్ చేయడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ మెనీ డిసడ్వాంటేజెస్ ఆల్సో. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటది, డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, లోపాలు ఏంటి, ఫిక్స్డ్ సైజ్. మనం అరే అంటున్నాం 10 అని ఇచ్చాం, 10 ఎలిమెంట్స్ వరకే ఇవ్వచ్చు. నేను సడన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే నాకు ఇంకొక 2 ఎలిమెంట్స్ అవసరమైంది, 12 ఇస్తాను నేను నెంబర్స్ అంటే, ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ యూ స్పెసిఫైడ్ దట్ నెంబర్ అరే సైజ్ యాజ్ ద 10. వీ కెనాట్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. మనం ప్రోగ్రాంలో ఒకసారి డిక్లేర్ చేసినాక దాన్ని మధ్యలో మారుద్దాం, ప్రోగ్రామ్ మధ్యలో దాన్ని 10 నుంచి 12 చేద్దామంటే నో, వీ కెనాట్ చేంజ్ అరే సైజ్ డైనమికల్లీ. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ బి కాస్ట్లీ. అంటే ఏంటి, కాస్ట్లీ అంటే జస్ట్ లైక్ ద కొంచెం క్రిటికల్ అన్నట్టు. మనం ఎలిమెంట్స్ డిలీట్ చేస్తున్నాం, డిలీట్ చేసిన మన ప్లేస్ ఉంది మనం చేయొచ్చా అంటే నో. ఇన్సర్షన్ అనేది, డిలీషన్ అనేది కూడా కాస్ట్లీ. అంటే 10 ఎలిమెంట్స్ ఉంటే 10 ఎలిమెంట్స్ని మాత్రమే మనం అసైన్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎలిమెంట్స్ని మనం అసైన్ చేయడం అనేది పాసిబుల్ కాదన్నట్టు. ఓకే, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. మనం యూజ్ చేసే డైమెన్షన్స్ని బట్టి అరేని 3 టైప్స్గా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారంటాడు. 3 టైప్స్గా డివైడ్ చేశారు. 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. చూడండి, అరే ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, మల్టీ డైమెన్షన్. ఇదే పేరు చూడండి, 1 డైమెన్షనల్ అరే ఆల్సో నోన్ యాజ్ 1D అరే. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సింగిల్ డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్, 2 అంటే డబుల్ అంటాం కాబట్టి డబుల్ డైమెన్షనల్ అరే. 2 డైమెన్షన్, డైమెన్షన్ బదులు డి అని వాడతాం, 2D అరే. ఎన్ డైమెన్షనల్, మల్టీ డైమెన్షన్ అంటే మల్టీ ఎన్నన్నా ఉండొచ్చు, అప్ టు ఎన్ డైమెన్షనల్ అరే. ఓకే, మల్టీ డైమెన్షనల్ అంటే 4 డైమెన్షన్, 5 డైమెన్షన్, 6 డైమెన్షన్, ఎన్ని డైమెన్షన్స్ అయినా అవ్వచ్చు అన్నట్టు. మల్టీ డైమెన్షనల్ అరే అని కూడా మనం ఇచ్చేస్తాం. Okay, these are the different types of array. In this class we will learn about the what is the single dimensional or 1 dimensional array, how to declare and how to traverse, how to use in the program. Okay, those all can be learned in this class. Okay, what is the 1 dimensional array? 1 dimensional array ante enti. 1 dimensional array contains only one row of same elements. ఒకటే రోలో చూడండి అన్న 1 డైమెన్షన్, ఒక డైమెన్షన్లో అంటే ఇలా వరుసగా ఇలా సింగిల్ డైమెన్షన్లో సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడాన్ని మనం 1 డైమెన్షనల్ అరే అని అంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ టు అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. ఓకే, 1 డైమెన్షన్లో అరేంజ్ చేస్తాం కాబట్టి దీన్ని 1D అరే అంటున్నాం, ఆర్ సింగిల్ డైమెన్షన్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లీనియర్ లిస్ట్ అని కూడా అని అంటాం. ఓకే, హౌ టు డిక్లేర్ ద అరే? టు డిక్లేర్ ద అరే, డేటా టైప్ మస్ట్ బి ద ఎనీ ప్రైమరీ
primitive data type related to the C++, and space array name. Array name follows the identifier rules. Within the square brackets you have to specify the size. జస్ట్ లైక్ ది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ ఆఫ్ 5 ఇట్లా డిక్లేర్ చేసిన మార్క్స్ అనేది ఏంటి 5 డిఫరెంట్ మార్క్స్ని అలౌ చేయొచ్చు. ఏం టైప్ ఆఫ్ ఇది ఇంటీజర్ టైప్. 5 డిఫరెంట్ మార్క్స్ని అంటే డిఫరెంట్ 5 సబ్జెక్ట్స్లో మార్క్స్ని మనము ఇక్కడ మార్క్స్ అనే దాంతో స్టోర్ చేస్తున్నాం. అంటే ఏంటి మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2, మార్క్స్ ఆఫ్ 3, మార్క్స్ ఆఫ్ 4 అలా తీసుకుంటాం. ఓకే, మనం ఒక ఇదేంటి అసైనింగ్ ద వాల్యూస్ ఇట్లా ఇచ్చాం. మరి 0, 1, 2, 3, 4, 5 ఎన్ని 5 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు కదా నాన్న. ఆ 5 ఎలిమెంట్స్కి ఏంటి అనేది వాట్ ఈస్ ద కాల్ ద అసైనింగ్ ద వాల్యూస్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ మార్క్ ఏంటి, థర్డ్ మార్క్ ఏంటి. ఇక్కడ మార్క్ అని ఇచ్చాం, మార్క్స్ అని ఇచ్చాం కదా. ఎప్పుడైతే మనం ఒక అసైన్ చేసినప్పుడే డిక్లేర్ చేసినప్పుడే మనము ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. వాల్యూస్ని అసైన్ చేయడాన్ని ఏమంటాం మనము అరే ఇనిషియలైజేషన్. ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ వాల్యూస్ టు అరే ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఈజ్ కాల్డ్ అరే ఇనిషియలైజేషన్. ఎప్పుడైతే అరేని డిక్లేర్ చేస్తామో అప్పుడే అరే యొక్క వాల్యూస్కి మనం ఏంటి వేరియబుల్స్కి ఎలిమెంట్స్కి వాల్యూస్ని అసైన్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం అరే ఇనిషియలైజేషన్. చూడండి ఇక్కడేమో మనం డిక్లేర్ చేసినాం అంటే మార్క్స్ అని ఇచ్చినాం. ఎన్ని మార్క్స్ 5 మార్క్స్ వరకు ఇవ్వచ్చు. ఏంటి ఆ ఫస్ట్ మార్క్ ఏంటి, సెకండ్ మార్క్, థర్డ్ మార్క్ ఏంటి అవి ఇవ్వాలంటే యూ కెన్ యూజ్ దిస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, డేటా టైప్ అరే నేమ్ సైజ్ ఈజ్ ఈక్వల్. ఇక్కడనే డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ అని ఇచ్చేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ డిక్లేర్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ ఇస్తున్నాం. ఫస్ట్ మార్క్ 45, సెకండ్ మార్క్ 67, థర్డ్ మార్క్ 56, ఫోర్త్ మార్క్ 98, ఫిఫ్త్ మార్క్ 43 అని ఇలా అసైన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ద అరే ఇనిషియలైజేషన్. ఓకే, అసైనింగ్ ద వాల్యూస్ టు ద అరే ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఈజ్ కాల్డ్ అరే ఇనిషియలైజేషన్. ఓకే, వాల్యూస్ అసైన్ చేసేదాన్ని మనం ఏమంటాం నాన్న అరే ఇనిషియలైజేషన్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఊరికే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను 2 డైమెన్షనల్ అరే. తర్వాత మొత్తం సింగిల్ డైమెన్షనల్ అరే గురించి చెప్పుకుందాం. 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, 2 డైమెన్షన్స్ ఉంటే ఏ 2D అరే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ టేబుల్. రోస్ కాలమ్స్ ఫార్మాట్లో అంటే ఎలా మనం అరే ఇలా రోస్ దీస్ ఆర్ ద కాలమ్స్ ఈ ఫార్మాట్లో ఇందులో డేటాను స్టోర్ చేసుకో. 3 rows 3 columns. Okay, if we store the data in the form of table rows and columns, that is called the 2-dimensional array. Okay, and this can be referred with the help of 2 indexes. మనకు అక్కడ ఒకటే ఇండెక్స్ ఉంటుంది సింగిల్ డైమెన్షన్. ఇక్కడ 2 ఇండెక్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ పెరుగుతుంటే అంత డైమెన్షన్ పెరుగుతుంటుంది. ఫస్ట్ ఇండెక్స్ ఇండికేట్స్ ద రో అండ్ సెకండ్ ఇండికేట్స్ ద కాలమ్. అంటే ఇదేంటి 3 rows 4 columns. ఏం టైపు ఇంటీజర్స్. These are useful for represent board games, chess, tic-tac-toe, scrabble ఇట్లాంటివి అన్నిటిని మనం రిప్రజెంట్ చేయడానికి ఈ 2-dimensional అరేస్ని యూజ్ చేస్తాం. సింటాక్స్ ఏంటి, డేటా టైప్ అరే నేమ్. అక్కడేమో ఒకటే ఇండెక్స్ ఉంది, ఇక్కడ 2 ఇండెక్స్ కాబట్టి ఫస్ట్ దాన్ని రో అంటాం, సెకండ్ దాన్ని కాలమ్ అంటాం. కాబట్టి రో అండ్ కాలమ్ అన్న. ఇక్కడ చూడండి ఇంట్ ఏఆర్ఆర్ అరే నేమ్ ఏఆర్ఆర్ 3, 3 rows 4 columns. అంటే 3 rows 1 2 3. ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి, 1 2 3 4 columns. 4 columns కదా, 1 2 3 4. ఇలా మనం వాల్యూస్ని అసైన్ చేయడం. ఇది ఇగో ఇలా 3 rows 4 columns అంటే ఇంకొక కాలం ఇక్కడ పెరుగుతుంది, 3 rows. ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద 2-dimensional array. నెక్స్ట్ మల్టీ-డైమెన్షనల్ అరే. మల్టీ-డైమెన్షనల్ అరే అంటే ఏంటి, మోర్ దెన్ 2 dimensions. 2 dimensions కంటే ఎక్కువ డైమెన్షన్స్ ఉంటే, యాజ్ ద నేమ్ సజెస్ట్ కంటైన్ n dimensions. n may be the 3 4 5. It can be describes of arrays of arrays. Arrays of arrays ని మనం మల్టీ-డైమెన్షనల్ అరే అని అంటాం. Okay, in this array we can declare and use n dimensions to show the data in the desired form. ఎన్ని స్పెసిఫై చేస్తాం, n డైమెన్షన్స్ని స్పెసిఫై చేయడానికి ఈ మల్టీ-డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాం. సింటాక్స్ ఏంటి, డేటా టైప్ అరే నేమ్ సైజ్ 1 సైజ్ 2 సైజ్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంట్ అరే
5 10 4 ఇక్కడ 1 2 3 ఇది 3 డైమెన్షనల్ అరే అయింది. ఇక్కడ పక్కన ఇంకొకటి ఇచ్చాననుకో ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి 2 అని ఇది 4 డైమెన్షన్స్ అవుతుంది. ఇంకొకటి ఇవ్వచ్చు, ఎన్ని డైమెన్షన్స్ అయినా ఇవ్వచ్చు. యూ కెన్ యూజ్ ఎన్ని డైమెన్షన్స్ స్పెసిఫై చేస్తే అన్ని నెంబర్ అదే అరే అయిపోతుంది అన్నాడు. అప్ టు n డైమెన్షన్స్ వరకు. n మే బి ఎనీ నెంబర్. ఓకే, యూ కెన్ స్పెసిఫై ద n డైమెన్షన్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ డిక్లేరింగ్ అరే? దిస్ ఈజ్ ద సింగిల్ డైమెన్షనల్ అరేని ఎట్లా డిక్లేర్ చేస్తాం? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఎట్లా డిక్లేర్ చేస్తాం నాన్న? టు డిక్లేర్ ద అరే, డిఫైన్ ద వేరియబుల్ టైప్, స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది అరే ఫాలోడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్ షుడ్. ఇదేంటి? వేరియబుల్ టైప్. ఏ టైప్ ఆఫ్ అంటే డేటా టైప్, నేమ్, స్క్వేర్ బ్రాకెట్స్లో అరే సైజ్. దిస్ ఈజ్ కాల్డ్ ద సింగిల్ డైమెన్షన్. ఒకటే ఇండెక్స్ని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం నాన్న? సింగిల్ డైమెన్షనల్ అరే. And always this array size must be the integer constant. Integer constant అంటే ఏంటి? ఇంటీజర్ వాల్యూనే అయి ఉండాలి. అండ్ ఆల్వేస్ మస్ట్ బి ద గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. అండ్ దిస్ టైప్ మస్ట్ బి ద ఎనీ వ్యాలిడ్ C++ డేటా టైప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బ్యాలెన్స్, డబుల్ టైప్ బ్యాలెన్స్ అండ్ 10 సైజ్, 10 డిఫరెంట్ డబుల్ వేరియబుల్స్ని బ్యాలెన్స్ అనే అరేలో స్టోర్ చేసుకోవడం. స్ట్రింగ్ టైప్ కార్స్ ఈజ్ ఈక్వల్ టు 4 టైప్స్ ఆఫ్ కార్స్ అనేటివి ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు? డిఫరెంట్ స్ట్రింగ్స్. కార్ నేమ్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. 4 వాల్యూస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద డిక్లేరింగ్ ఆఫ్ ది అరే. ఇనీషియలైజింగ్ అరే. ఇనీషియలైజింగ్ అరే అంటే ఏంటి? అసైనింగ్ ద వాల్యూస్ టు ద వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ద ఇనీషియలైజేషన్. వాల్యూస్ని ఇవ్వడం. మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, మనం ఏంటి? ఇనీషియలైజ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఐదర్ 1 by 1 ఆర్ యూజింగ్ సింగిల్ స్టేట్మెంట్. ఒక్కొక్కటి అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఒకటే స్టేట్మెంట్లో ఇవ్వచ్చు. ఒకటే స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు ఏంటి? లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఇవ్వాలి. Okay, and the numbers between these braces cannot be larger than the number of elements that declared in the array between the square brackets. ఇక్కడ 5 ఉన్నాయి అంటే 1 2 3 4 5. ఓకే, నువ్వు ఇక్కడ ఇంకొక వాల్యూ ఇస్తావనుకో, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయక ముందు నేను ఇంకొకటి ఇక్కడ ఇలా ఇచ్చాను 1 1 0 అని కామా పెట్టి. ఈజ్ ఇట్ ఈస్ రైట్? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, సెమీకోలన్. ఈజ్ దిస్ ఈజ్ కరెక్ట్? నో, ఈజ్ ఇట్స్ కాక. ఇక్కడ 5 అని ఇచ్చాము, ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఇస్తే తీసుకుంటుందా? నో. ఆల్వేస్ ఇన్ బిట్వీన్ దీస్ ఫ్లవర్ బ్రాకెట్స్ నాట్ గ్రేటర్ దెన్ దిస్ వాల్యూ. దానికంటే ఎక్కువ వాల్యూస్ ఉండదు. దీన్ని పిక్చరియల్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఇగో ఇలా. ఇది అరే. ఇక్కడ బ్యాలెన్స్ 0 ఎలిమెంట్ దగ్గర 1460.0, సెకండ్ ఎలిమెంట్ దగ్గర 2.0, థర్డ్ ఎలిమెంట్ దగ్గర 3.4, ఫోర్త్ ఎలిమెంట్ 168, ఫిఫ్త్ ఎలిమెంట్ 520.0 ఇలా అసైన్ చేయి ఉంటాయి. అంటే మెమొరీలో ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద ఏంటి? ఇనిషియలైజింగ్ ఆఫ్ ది అరే. Next, we can declare that in different ways. We have different methods to declare the array. Okay, array declaration by specifying size. మనం సైజ్ స్పెసిఫై చేస్తున్నాం. ఏంటి? IRR ఆఫ్ 5 అనే అరే సైజ్ని స్పెసిఫై చేస్తున్నా. అంటే ఏంటి? ఎప్పుడు అరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 వరకు స్టోర్ చేసుకోవచ్చు. 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 10, సెకండ్ ఎలిమెంట్ 20, థర్డ్ ఎలిమెంట్ 30, ఇలా 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకో. ఇక్కడ ఏంటి? మనం అరే సైజ్ని స్పెసిఫై చేసినాం. ఇది ఒక 1 మెథడ్. ఇంకొకటి ఏంటి? అరే డిక్లరేషన్ బై ఇనిషియలైజింగ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ సైజు స్పెసిఫై చేయము, ఇక్కడ నెంబర్స్ ఇస్తాం. ఎన్ని ఇచ్చాం? 1 2 3 4 5. సో ARR అరే సైజ్ బికమ్స్ 5. ఎందుకు? 5 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి. ఓకే, అండ్ అనదర్ మెథడ్ ఈజ్ డిక్లరేషన్ బై స్పెసిఫైయింగ్ సైజ్ అండ్ ఇనిషియలైజింగ్ ఎలిమెంట్స్. అంటే ఈ రెండు కలిపి ఒకటే దాంట్లో సైజ్ స్పెసిఫై చేయడం, ఎన్ని ఇవ్వాలి, ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం. ఇలా మనం 3 మెథడ్స్లో వీ కెన్ డిక్లేర్ ద అరేస్. ఓకే, ఐదర్ దట్ మే బీ ద సింగిల్ డైమెన్షనల్ ఆర్ మల్టీ డైమెన్షనల్ ఆర్ 2 డైమెన్షనల్. ఎన్ని డైమెన్షన్స్ అరే అయినా ఇలా 3 డిఫరెంట్ మెథడ్స్లో మనము ఏం చేసుకోవచ్చు? డిక్లేర్ చేసుకోవచ్చు. హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్.
We can access the elements by an index. ఇండెక్స్ ఏంటి? ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో స్పెసిఫై చేసేదాన్ని ఇండెక్స్ అంటాం. ఈ ఇండెక్స్ని యూజ్ చేసుకొని మన అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాం. అరే అనేది ఏంటి? అరే యొక్క నేమ్. ఇండెక్స్ ఆల్వేస్ ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ గోస్ టిల్ ద సైజ్ ఆఫ్ ది అరే ఇండెక్స్ -1. ఓకే, అరే ఇండెక్స్ సైజ్ ఎంత ఉంటుంది అంటే సైజ్ ఆఫ్ అరే -1. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి, అంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 1 2 3. ఇండెక్స్ సైజ్ ఏంటి? 5 - 1 అంటే 4 వరకు. సైజ్ ఏంటి? 5 అని ఇచ్చాం. సో అరే సైజ్ -1. 0 represent array index starts with 0 and which means the first array of element and the 1 is second, 2 is third, 3 is fourth, 4 is fifth element, like that. Okay, for example చూడండి నాన్న, ఇది array కదా, ఇట్స్ 0 అంటే ఏంటి? ఇగో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 0 అనేది ఏంటి? ఇది ఇండెక్స్. ఇది అరే నేమ్. ఇగో ఇలా ఉంటుంది. 1 అంటే ఏంటి? ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ARR of 1. థర్డ్ ఎలిమెంట్ ఏంటి? ARR of 2, ARR of 3, ARR of 4, ARR of 5. What is this ARR? ARR is the array variable. Okay, this is the accessing and representation of the array. మనం అరేని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్. ఓకే, మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ దిస్? ఇక్కడ మనం అరేని డిక్లేర్ చేస్తున్నాం. 5, ఫస్ట్ ఎలిమెంట్ 5, సెకండ్ ఎలిమెంట్ 2, సైజ్ ఈజ్ 5 అంటే 0 1 2 3. ఫస్ట్ ఎలిమెంట్ 2 అంటే ఏంటి? థర్డ్ ఎలిమెంట్ని మనం 10 అని ఇచ్చినాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, ARR of 3/2. 3/2 అంటే ఏంటి? 1.5 అని వస్తుంది. కానీ ఇంటీజర్ని తీసుకుంటుంది. బై అన్నప్పుడు ఏంటి నాన్న? ఇంటీజర్ డివిజన్ అంటే 1.5 వస్తుంది. 1.5 వస్తే ఏంటి? రిమైండర్ని తీసేస్తుంది. ఇది డెసిమల్స్ని తీసుకుంటుంది ఫస్ట్. అంటే ARR of 1 ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ 2 అని అసైన్ చేసినాం అన్నట్టు. దిస్ ఈజ్ సేమ్ యాజ్ ARR of 1. ARR of 3 అంటే ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి? ARR of 0 ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 5, అదే ఫోర్త్ ఎలిమెంట్. Cout ARR of 0 1 2 3. 0లో ఏముంది? 5. నెక్స్ట్ స్పేస్. 1లో ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి నాన్న? ARR of 3 థర్డ్లో ఏముంది? 10 -10. ఓకే, మైనస్ ఇచ్చాము ఇక్కడ, -10 మైనస్ రావాలి. నెక్స్ట్ ARR of 3లో ఏముంది? ఏమన్నాము? ARR of 0 అన్నాము ఇక్కడ. అంటే ఏంటి? 0 అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ 5 వచ్చింది. లైక్ దిస్ వీ కెన్ జస్ట్ ఏంటి? అసైనింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ద వాల్యూస్ అండ్ డిస్ప్లేయింగ్. Cout ఈజ్ ద ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ ద C++. ఇక్కడ చూడు, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లాగా ఇనిషియలైజ్ చేసినాం. ARR సైజ్ ఇవ్వలేదు ఇక్కడ. ఇక్కడేమో సైజ్ ఇచ్చాం. సైజ్ ఇవ్వకుండా 11 22 33 44 55 1 2 3 4 5 ఆటోమేటికల్ ఇట్స్ సైజ్ బికమ్ సైజ్ 5. 0 ఎలిమెంట్ ఏంటి? 11. 1 ఎలిమెంట్ అంటే 1 అంటే ఇండెక్స్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్. తర్వాత ఎండ్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ 11 22 33 44 55 ఒక్కొక్క ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాం. అంటే 5 Coutలు రాసినాం. దీని బదులు మనం ఏంటి? ట్రావర్స్ చేయడానికి తర్వాత నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం ఏంటి? వీ కెన్ యూజ్ ద లూప్స్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. ఓకే, ట్రావర్సింగ్ అండ్ అరే. ట్రావర్సింగ్ అంటే ఏంటి? 0 నుంచి n సైజ్ వరకు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి, అవి ఏంటి అని యాక్సెస్ చేసుకోవడానికి, మూవ్ అవ్వడాన్ని అరే లోపల దాన్ని ట్రావర్సింగ్ అని అంటాము. ఓకే, టు ట్రావర్స్ అన్ అరే means to access each item stored in the array so that the data can be used as part of process. అరేలో ఏమేమి స్టోర్ అయి ఉన్నాయి అని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ యూజింగ్ ద లూప్స్. దాన్ని ట్రావర్స్ చేయడం అంటాం. దానికోసం ఏం యూజ్ చేస్తాం? ద లూప్ ఈజ్ యూజ్డ్. ఓకే, చూడండి, ఇంతకుముందు మనం Cout అని 5 టైమ్స్ రాసినాం 5 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి. ఇక్కడ చూడండి, Cout అని ఒక్కటేసారి రాసిన. ఎందుకు? బికాస్ ఫర్ ట్రావర్సింగ్ వీఆర్ యూజింగ్ ద ఫర్ లూప్. ఇక్కడ చూడండి, నెంబర్స్ అనేది అరే నేమ్ ఇంటీజర్ 5 ఎలిమెంట్స్ 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎలిమెంట్ 7, సెకండ్ ఎలిమెంట్ 5, థర్డ్ 6, 12, థర్డ్ ఫోర్త్ది 12, ఫిఫ్త్ది 35.
0 నుంచి అరే సైజ్ వరకు, సైజ్ అంటే ఏంటి, లెస్ దెన్ 5, 5 మైనస్ 1 వరకు స్టోర్ అవుతుంది కదా, కాబట్టి లెస్ దెన్, ప్లస్ ప్లస్ ఐ, 0 తర్వాత 1 అలా ఇంక్రిమెంట్ అవ్వాలి. నెంబర్స్ అనేది అరే నేమ్స్. ఐ అంటే 0 పొజిషన్లో ఏముంది, ఫస్ట్ 7, మళ్ళీ 0 ఏమైంది, 1 అయింది. నెంబర్స్ ఆఫ్ 1 ఏముంది, 5. నెక్స్ట్ నెంబర్స్ ఆఫ్ 2 సెకండ్ పొజిషన్ అంటే థర్డ్లో ఏముంది, 6. ఫోర్త్లో ఏముంది, నెక్స్ట్ 12. ఫిఫ్త్లో ఏముంది, 35. దీస్ కెన్ బి యూస్డ్. సో హియర్ వీఆర్ ఫర్ ట్రావర్సింగ్ మీన్స్ accessing the each item in the array. For that purpose we can use the loops. Okay, loops can be used for this purpose. ఇలా మనం లూప్స్ని యూజ్ చేసి కోడ్ ఆప్టిమైజేషన్, కోడ్ని లెస్ కోడ్ చూడండి, 5 లైన్లు రాసినాం ప్రీవియస్ దాంట్లో, ఇక్కడ 5 లైన్స్ రాసినాం. అదే ఇక్కడ ఏంటి, ఒకటే లైన్ రాసినాం, ఫర్ లూప్ని యూజ్ చేసినాం. ఇక్కడ 5 ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడానికి 5 సార్లు సిఅవుట్ రాసినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఫర్ లూప్ రాసుకొని ఒకటేసారి సిఅవుట్ రాసినాం. నెంబర్స్ అని ఆ ఇండెక్స్ లూపింగ్ వేరియబుల్ తోటి మనం అన్ని 5 ఎలిమెంట్స్ కాదు 10 ఉంటే 10ని కూడా మనం డిస్ప్లే చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ విచ్ టేక్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ ద అరే. మనమేమో ఇప్పటిదాకా ఏం చేసినాం, ఇక్కడ మనమే ఇస్తున్నాం వాల్యూస్ని. ఓకే, మనమే ఇస్తున్నాం ఇక్కడ. అలా వాల్యూస్ అలా ఇవ్వకుండా మనం ఏం చేసుకోవచ్చు, వీ కెన్ గివ్ ద వాల్యూస్ బై యూజింగ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్, దట్ ఈస్ ద కీబోర్డ్. ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ ద అరే. యూజర్ నుంచి అంటే ఏంటి, రీడ్ చేయడం, అంటే రీడ్ చేయడానికి ఏంటి, సిఇన్. ఓకే, నెంబర్స్ 5 అని ఇచ్చాను, ఎంటర్ ద 5 నెంబర్స్. ఎండ్ లైన్ అంటే ఏంటి నాన్న, 5 నెంబర్స్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎండ్ లైన్ అంటే ఏంటి, \n అని రాసినా ఒకటే. ఇది రాస్తే మనం ఇట్లా డబల్ కోట్స్లో రాయాలి. ఆర్ యూ కెన్ యూజ్ ద ENDL. ఫర్ ఇంట్ i = 0, ఎక్కడి వరకు, 5 వరకు, అంటే 5 ఎలిమెంట్స్ వరకు. ఎక్కడ రీడ్ చేయాలి, సిఇన్ నెంబర్స్, ఫస్ట్ ఎలిమెంట్ 11, 12, 13, 14, 5 ఎలిమెంట్స్ ఇవ్వగానే బయటకు వచ్చేస్తుంది. ద నెంబర్స్ ఆర్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ ఆర్ అని మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎండ్ లైన్, నెక్స్ట్ లైన్కి వచ్చింది. ప్రింట్ అరే ఎలిమెంట్స్ ప్రింట్ చేయడానికి మళ్ళీ ఏం యూజ్ చేయాలి, ఫర్ లూప్. ఇక్కడ ఇంటి n అంటున్నాను, లూప్ వేరియబుల్, ఇక్కడ i అన్నాను కాబట్టి నెంబర్స్ ఆఫ్ i అన్నాను, ఇక్కడ నెంబర్స్ ఆఫ్ n అంటున్నాను. ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ రావాలి, ఇక్కడ ఒక స్పేస్ కాబట్టి ఒక స్పేస్ వచ్చింది, ఇక్కడ ఒక స్పేస్, ఇట్లా 13, 14 తర్వాత మళ్ళీ స్పేస్ తర్వాత 15. ఇక్కడ ఇంట్ అన్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0 అంటున్నాం. ఇట్ ఈజ్ యూజింగ్ ద traversing the array and reading from the standard input device and displaying the elements. ఓకే, అంటే మనం రీడ్ చేసి మనం ఇంకా నువ్వే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎగ్జిక్యూట్ చేయడం చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటున్నాం, ఇనిషియలైజింగ్ అండ్ క్రియేటింగ్. ఏం చేస్తున్నాం, అరే 5 అంటున్నాం, వాల్యూస్ ఇచ్చినాం. ఫర్ ఇంట్ i = 0 to 5 అండ్ సిఅవుట్ డిస్ప్లే ఇస్తుంది. 10, 0, 20, 0, 30. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ 0 ఉంది, థర్డ్ ఎలిమెంట్ 20, ఫోర్త్ ఎలిమెంట్ 0, ఫిఫ్త్ ఎలిమెంట్ 30. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్. నేను ఫర్ లూప్ చెప్పినప్పుడు చెప్పాను, ఫర్ ఈచ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ట్రావర్స్ ద అరే ఎలిమెంట్స్. ఓకే, మనం మామూలుగా జనరల్గా చూడండి నాన్న, ఇక్కడ ఫర్ లూప్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనము స్టార్టింగ్ వాల్యూ, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఓన్లీ అరే నేమ్ని ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ కాల్, వీ కెన్ ఆల్సో ట్రావర్స్ ద అరే ఎలిమెంట్స్ యూజింగ్ ద ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ట్రావర్స్ ద అరే ఎలిమెంట్స్ 1 by 1. ఓకే, మనం అరే అని డిక్లేర్ చేసినాం, ఇంటీజర్ 5 అన్నాం, 5 ఎలిమెంట్స్ని అసైన్ చేసేస్తాం. క్రియేటింగ్ అండ్ ఇనిషియలైజింగ్. ఫర్ ఇంట్ i అరే నేమ్ ఇస్తే సరిపోతుంది. మనం అక్కడ 0 నుంచి 5 వరకు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఇక్కడ ఇంకొక నెంబర్ యాడ్ చేసాం అనుకో, సైజ్ పెంచి, అవి కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ తప్పు టైప్ చేశాను నాన్న, 10, 0, 20. ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 20 రావాలి కదా, నెక్స్ట్ 0 రావాలి, నెక్స్ట్ ఇది ఇక్కడ ఏం రావాలి, అవుట్పుట్ 30 రావాలి
కదా. దిస్ ఈజ్ ద డిస్ప్లేయింగ్ ద అవుట్పుట్. ట్రావర్సింగ్ ద లూప్ బై యూజింగ్ ద ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి మనం ఇలా ట్రావర్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ యూజింగ్ ద ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, సమ్ చేస్తున్నాం. ఏవైతే నెంబర్స్ ఇస్తామో వాటిని సమ్ చేస్తుంది, మళ్ళీ వాటి యావరేజ్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేనేమి డేటా టైప్ యూజ్ చేస్తున్నాను, ఎనీ డిఫైన్డ్ డేటా టైప్, C++ డేటా టైప్ కెన్ బి యూస్డ్. డబుల్, ఇక్కడ నెంబర్స్, అరే నెంబర్ సైజు 6 ఎలిమెంట్స్ ఇచ్చాను. సమ్ చేయడం కోసం సమ్ ఫస్ట్ 0 అనుకుంటున్నాం, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేయడం, నెక్స్ట్ యావరేజ్. ద నెంబర్స్ ఆర్ ఫస్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ద నెంబర్స్ ఆర్, వాట్ ఆర్ ద నెంబర్స్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ Cout n ఏమున్నాయి, 7, 5, 6, 12, 35, 27, ఇట్ ఈస్ డిస్ప్లేడ్. ఎప్పుడైతే ఒక్కొక్క ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంటుందో సమ్ తోటి యాడ్ చేస్తుంది. ఫస్ట్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ఏమొచ్చింది 7 ఈజ్ యాడెడ్ టు సమ్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 5, 7 + 5, మళ్ళీ 7 + 5 ఎంత వచ్చింది 12 + 16, ఇట్లా సమ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ అయినప్పుడు అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్. ఇట్ కౌంట్ ఈజ్ 6. ఎందుకు కౌంట్ చేస్తున్నాము, యావరేజ్ చేసినప్పుడు సమ్ డివైడెడ్ బై నెంబర్స్. ఓకే, ఎన్ని నెంబర్స్ మరి తెలవాలి కదా. Cout దేర్ సమ్ ఈజ్ 92. సమ్ అనే వేరియబుల్లో ఏముంది, వీటన్నిటిని సమ్ చేస్తూ వచ్చింది ఉంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ డివైడెడ్ బై కౌంట్ అనే వేరియబుల్ ఏముంటుంది, ఫస్ట్ ఒక వేరియబుల్, 2 వేరియబుల్స్, 3 వేరియబుల్స్, ఎన్ని ట్రావర్స్ చేసి ఎన్ని డిస్ప్లే చేస్తే అన్ని 6 వేరియబుల్స్. 6 92/6, 15.333 and displays. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రీడింగ్ ద ఎలిమెంట్స్. ఇలా మనం ఇక్కడ ఇలా ఇచ్చే బదులు ఏం చేయొచ్చు నాన్న, యూ కెన్ యూజ్ ద Cin అని చెప్పి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి వాటి సమ్, వాటి యావరేజ్ మీరు నెక్స్ట్ నాకు రేపటి క్లాస్లో చూపించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డైరెక్ట్లీ అసైనింగ్, యూ హ్యావ్ టు యూజ్ ద ఫర్ లూప్ అండ్ రీడ్ ద ఎలిమెంట్స్ బై Cin. నేను మీరు రాసి చూపించినాక నేను మీది తప్పో రైటో నేను చెప్పి నేను మీకు ఎగ్జిక్యూట్ చేయడం చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్యాలిక్యులేటింగ్ ద సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద అనదర్ ప్రోగ్రామ్, డిస్ప్లే ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. ఒక అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏముంది. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తున్నాం, అరే సైజ్ చూడండి అన్న, ఫ్లోట్ I అండ్ N అని 2 ఇంటీజర్ వేరియబుల్, సైజ్ ఈజ్ 100. ఎంటర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్ టు 1 to 100. 1 to 100 లోపల ఎన్ని నెంబర్స్ నువ్వు ఇస్తావు అది నీ ఇష్టం. దట్ ఈజ్ రీడ్ ఇన్ ద N వేరియబుల్. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, 8 అని ఇచ్చాను. నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్తుంది. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0 to ఏ నెంబర్ ఇచ్చాను, N, 8 నెంబర్స్ వరకు. ఎంటర్ ద నెంబర్స్ Cin ARR of I. ఎంటర్ నెంబర్ 1, నెంబర్ I + 1, 0 + 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఎంటర్ నెంబర్ 1, ఎంటర్ నెంబర్ 2, ఎంటర్ నెంబర్ 3 అప్ టు ఎంటర్ నెంబర్ 8 అని అడిగింది. నువ్వు డిఫరెంట్ డబుల్ వాల్యూస్ ఇస్తున్నావు, ఫ్లోట్ వాల్యూస్ ఇస్తున్నావు. అండ్ లూప్ టు స్టోర్ ద లార్జెస్ట్ నెంబర్ టు ARR of 0. ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ నెంబరే లార్జెస్ట్ అనుకుంటాం. మనం అనుకుంటేనే కదా వేరే దాంతో కంపేర్ చేసుకుంటూ మార్చుకోవచ్చు కదా. ARR of 0లో మనం ఏం చేస్తున్నాము, ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to I less than N. 1 అంటే ఏంటి, సెకండ్ ఎలిమెంట్ నుంచి అరే సైజ్ వరకు, ఏ నెంబర్ వరకు, 8 వరకు, అంటే 8th ఎలిమెంట్ వరకు. ఇఫ్ ARR of 0 అంటే ఫస్ట్ ఎలిమెంటు లెస్ దెన్ ARR of 1 అంటే సెకండ్ ఎలిమెంట్ అయితే, ARR of 0 ఇప్పుడు 20 less than 34.5 అయితే ARR of 0లోకి ఇది రావాలి. ఇది దీనికంటే చిన్నదా కాదు, కాబట్టి ఇది మారదు. ఇది ఎందుకు, ఇది -34, ఇది చిన్నది కాబట్టి ఇది మారదు. నెక్స్ట్ అట్లా కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ ARR of 0లో ఏముంది, 20.4 less than 50. ఓకే, లెస్ దెన్ 50 కదా, 20 అనేది 50 కంటే చిన్నది కదా, కాబట్టి 0లోకి ఏమొస్తుంది, ARR of I అంటే థర్డ్ ఎలిమెంట్, ఇక్కడికి వస్తుంది 50 వస్తుంది. ఇక్కడ ఏమైంది 50 అయింది. ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్ 50 వచ్చింది. మళ్ళీ 50 లెస్ దెన్ 23.5 నో, ఇది ఎక్స్చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 50 లెస్ దెన్ 59.5 ఓకే. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు 59.5. నెక్స్ట్ 59.5 లెస్ దెన్ 23.7 కాదు, మారదు.
నెక్స్ట్ 59.5 4.7 కంటే చిన్నదా? కాదు. 59.5 నెక్స్ట్ 60.5 కంటే చిన్నదా? కాదు. సో లార్జెస్ట్ ఎలిమెంట్ బికమ్ 59.5. ఓకే, అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని లార్జ్ అనుకొని మనం కంపేర్ చేసుకుంటూ ఏం చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ ఎక్స్చేంజింగ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఇలా ఎక్స్చేంజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడు, ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వచ్చింది. ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎందులో ఉంటుంది? లార్జెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0లో 59.5 ఇక్కడ ఉంటుంది. ఇట్ డిస్ప్లేస్. ఓకే, టు డిస్ప్లే ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. ఒక అరేలో ఏది లార్జెస్ట్ ఎలిమెంట్? ఇక్కడ నేను 8 ఇచ్చాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ 20 ఇవ్వచ్చు. 20 నెంబర్స్ ఇవ్వాలి. 20లో పెద్దదేంటి? డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 30 అప్ టు 100 వరకు ఎన్నైనా ఇచ్చుకోను. 30 ఇచ్చావు, 30 వాల్యూస్ ఇవ్వాలి. 30లో పెద్దదేంటి? అది డిస్ప్లే చేస్తుంది. Okay, like that you can display the elements in the array. Okay, in the next class we will learn about the two-dimensional array and multi-dimensional array. Okay, two-dimensional array is used to display the data in the form of tables. Rows and columns format లో మనం స్టోర్ చేయడానికి two-dimensional array. అదే మల్టీ డైమెన్షన్ అంటే మల్టిపుల్ డైమెన్షన్స్, అదర్ దెన్ 2 కంటే ఎక్కువ, 3, 4, 5 అలా n డైమెన్షన్స్ వరకు. ఓకే, వీ విల్ లెర్న్ దోస్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. యాజ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ నానా. Thank you.